నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వరసిద్ధి వినాయక స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో. కాణిపాకం బ్రహ్మోత్సవాలకు తిరుమల శ్రీవారి కానుక. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా స్నపన తిరుమంజనం. తిరుమల వన్వే మార్గాల్లో ధర్మరథాలకు మినహాయింపు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ కీలక నిర్ణయం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి కొద్దిసేపటి కిందట టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు పట్టు వస్త్రాలను సమర్పించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రాత్రి గణనాథుని కళ్యాణోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఈవో డాక్టర్ సాంబశివరావు పట్టు వస్త్రాలను శిరస్సున ధరించి ఆలయానికి చేరుకోగా కాణిపాకం ఆలయం ఈవో పూర్ణచంద్రరావు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించిన ఈవో దంపతులు గణనాథుని దర్శించుకున్నారు. దర్శనానంతరం టీటీడీ ఈవో దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా కాణిపాకం ఈవో పూర్ణచంద్రరావు తీర్థప్రసాదాలు అందించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వార్లను యాగశాలకు వేంచేపు చేసి అకల్మష ప్రాయశ్చిత్తం పంచగవ్య ప్రాసన జరిపారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి స్నపన తిరుమంజనం చేశారు. మేళ తాళాల మధ్యన పవిత్ర ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం భక్తిరసభరితంగా సాగింది. ఆపై సేవాకాలం సేత్తుముర ఆస్థానం నిర్వహించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో భాగంగా తిరుమలలో శ్రీవారి ధర్మరథాలు తిరిగే మార్గాలను 2 రూట్లుగా విభజించారు. రూట్ ఏ, రూట్ బి పేరుతో శ్రీవారి ధర్మరథాలను తిప్పుతున్నారు. ఇలా 2 రూట్లుగా విభజించడం వలన ప్రతి 8 నిమిషాలకో బస్సు భక్తులకు అందుబాటులోకి రానుంది. అలాగే తమ గమ్యస్థానాలకు తేలికగా చేరుకునే అవకాశము కలుగుతోంది. ఇక భక్తులు ఎక్కువగా వేచి ఉండే లేపాక్షి ప్రధాన కేంద్రంగా శ్రీవారి ధర్మరథాలు తిరుగుతున్నాయి. గతంలో లేపాక్షి నుంచి శ్రీవారి ఆలయానికి వెళ్లాల్సి వస్తే ఎంబీసీ, ఎస్వీ గెస్ట్ హౌస్ మీదుగా చుట్టూ తిరిగినట్టుగా చేరుకునేవారు. ప్రస్తుతం లేపాక్షి నుంచి అన్నప్రసాదం భవనం మీదుగా కేవలం 2 నిమిషాల్లో శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు వెళ్లే అవకాశం కలుగుతోంది. ఇక ఈ ధర్మరథాలు ప్రతిరోజు 300 ట్రిప్పులు తిరుగుతాయి. సాధారణ రోజులలో 50,000 మంది, రద్దీ రోజులలో 75,000 మంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. శ్రీవారి ధర్మరథాలకు తిరుమలలో అమలులో ఉన్న వన్ వే నుంచి మినహాయింపునిచ్చారు. వారం రోజుల పాటు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాక పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. శ్రీ గోరఖ్నాథ్ మందిరం ఓ ఆధ్యాత్మిక గురువుకు భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లే పుణ్య ప్రదేశం. మహారాష్ట్రలోని శ్రీ కోలగిరి పర్వతంపై కొలువైన ఈ మందిరంలో హఠయోగ సాధకుడైన శ్రీ గురు గోరఖ్నాథ్ కటాక్షిస్తూ ఉంటాడు. ఈ గురు గోరఖ్నాథ్ శిష్యులే తరువాత కాలంలో గూర్ఖాలుగా ప్రసిద్ధి చెంది రక్షణ రంగంలో నమ్మకానికి మారుపేరుగా నిలిచారు. హఠయోగంతో హిందూ ధర్మ ప్రచారానికి పాటుపడిన శ్రీ గురు గోరఖ్నాథ్ విశేషాలు మీకోసం. మహారాష్ట్రలోని త్రయంబకంలోని శ్రీ కోలగిరి పర్వతం ఎన్నో మందిరాలకు, తీర్థాలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఉన్న మందిరాలలో శ్రీ గోరఖ్నాథ్ మందిరం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ మందిరంలోనే గోరఖ్నాథ్ 12 సంవత్సరాల పాటు తపమాచరించాడు.
ఈయన అసలు పేరు గోరక్షనాథ్. కాలక్రమేణా ఈ పేరు గోరఖనాథ్గా స్థిరపడింది. సనాతన సంప్రదాయంలో విశ్వమాతగా పూజించే నాథ సంప్రదాయానికి చెందిన ఈ గురుదేవుడు నేపాల్లో 8వ శతాబ్దంలో అవతరించాడు. గోరఖనాథ్ యోగి మాత్రమే కాదు, అనేక యుద్ధ కళల్లో ఆరితేరిన వాడని అతని జీవిత చరిత్ర చెబుతోంది. హఠయోగి సాధకుడైన గోరఖనాథ్ నేపాల్ నుంచి భారత్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, పంజాబ్, సింధు ప్రాంతాలలో ఆధ్యాత్మిక పర్యటనలు చేశారు. భారతదేశంలో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి హఠయోగ సాధనను వ్యాపింపచేశాడు. గురు గోరఖనాథ్ అనుచరులే గూర్ఖా జాతిగా పేరు పొందింది. నిజానికి గూర్ఖాలు సైనికంగా బలోపేతమైన వారు. నేటికి మన భారత సైన్యంలో గూర్ఖా రెజిమెంట్ పేరుతో ప్రత్యేక సైనిక దళం ఉంది. ఇక గురు గోరఖనాథ్ మందిరంలో ప్రవేశించగానే ఎత్తైన పీఠంపై గురుదేవుని విగ్రహం దర్శనమిస్తుంది. భక్తులు గురుదేవుని చరణ సన్నిధిలో కైమొప్పులు సమర్పిస్తారు. గురుదేవుని కింది భాగంలో కాళికాదేవి విగ్రహం ఆయుధపాణిగా దర్శనమిస్తుంది. గూర్ఖాలు కాళికా ఉపాసకులు. ఈనాటి గూర్ఖాలు తమ ప్రాచీన యుద్ధ నినాదమైన జై మహంకాళి, ఆలో గోర్ఖాలి యుద్ధ నినాదంతో రణరంగంలోకి ప్రవేశిస్తారు. గంగాద్వార్ పర్వతంపై గల గోరఖనాథ్ గుహలో అతని గురుదేవుడైన మత్స్యేంద్రనాథుని చరణ పాదుకల దర్శనమిస్తాయి. నాథ సంప్రదాయానికి బీజం వేసి నవనాథులలో ప్రథమ నాథుడిగా కీర్తింపబడిన మహానుభావుడు ఈ మత్స్యేంద్రనాథుడు. నేపాల్ దేశంలో ఇతనిని విష్ణు స్వరూపంగా ఆరాధిస్తారు. మత్స్యేంద్రుడు మీననాథ్ అనే మరో పేరుతో కూడా ప్రసిద్ధి పొందాడు. ఈ గుహలోనే మరో భాగంలో మత్స్యేంద్రనాథుడు తపస్సు చేసిన ప్రదేశం భక్తులలో ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. ఇక్కడ జపమాలను ధరించి జ్ఞానముద్రలో కూర్చుని ఉన్న మత్స్యేంద్రనాథుడిని భక్తులు దర్శించి భక్తితో నమస్కరిస్తారు. మహారాష్ట్రలో ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్లే భక్తులు ఈ గురు గోరఖనాథ్ మందిరాన్ని దర్శించి తరించాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్య దశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. వాడవాడలా వినాయక మండపాలతో శోభిల్లుతున్నాయి. భక్తులు లంబోదరుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. బొజ్జ గణపయ్యకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భారీ సెట్టింగులతో రూపొందించిన మండపాలు భక్తుల కోలాహలంతో సందడిగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విద్యుత్ దీపకాంతులతో గణేష్ మంటపాలు నవ్య శోభతో ప్రకాశిస్తున్నాయి. హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో 300 వినాయక ప్రతిమలను ఏర్పాటు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి గణనాథులను సేవించి తరిస్తున్నారు. హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రమా సహిత సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాలను వేదికపై ఏర్పాటు చేశారు. అర్చక స్వాములు సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలను భక్తులకు వివరిస్తూ స్వామివారి వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేశారు.
భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని వీక్షించి కృతార్థులయ్యారు. గణాధ్యక్షుడికి ఇష్టమైన గరిక పూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని అంబాసత్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గరిక పూజ చేశారు. అనంతరం సకల శుభాలు కలగాలని కోరుతూ గణపతి హోమాన్ని చేశారు. మహిళలు ఈ సందర్భంగా విష్ణు సహస్రనామాన్ని పఠించగా పలువురు వేద పాఠశాల విద్యార్థులు విఘ్నేశ్వరుడిని అర్చించి ధన్యులయ్యారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలో శ్రీ విజయ గణపతి 8వ వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. లోక కళ్యాణార్థం గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, అంతకు ముందు స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా పూర్ణాహుతి చేసి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిపారు. గణపతి నవరాత్రులను భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. శ్రీకాకుళంలో గణపతి మండపం వద్ద భక్తులు దీపార్చన చేశారు. వివిధ ఆకృతులలో దీపాలు వెలిగించారు. మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీపారాధన చేశారు. ఈ సందర్భంగా గణపతి మండపాలు దీపారాధన వెలుగుల్లో కొత్త కాంతులతో ప్రకాశించాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల స్ఫూర్తితో పలు ఆలయాలలో నిత్యాన్న ప్రసాదాలు, అల్పాహార వితరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో సైతం నిత్యాన్న ప్రసాద వితరణతో పాటు సాయంత్రం వేళ అల్పాహారాన్ని ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమాన్ని ఈవో భరత్ గుప్తా లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై ప్రతిరోజు సాయంత్రం వేళ ఈ అల్పాహార పంపిణీ ఉంటుంది. కిచిడి, పొంగల్, టమాటో బాత్, ఉగ్గాని, ఉప్మా ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక అల్పాహార వితరణ చేస్తామని ఈవో భరత్ గుప్తా మీడియాకు తెలిపారు. నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఘనంగా జరిగింది. స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనునికి ప్రత్యేక పూజలు చేసి పవిత్రోత్సవాలకు అనుమతి తీసుకున్నారు. తదుపరి పుట్టమను సేకరించి కలశ పూజను శాస్త్రోక్తంగా చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో వల్మీకాన్ని యాగశాలకు చేర్చిన అర్చకులు అక్కడ యాగ కార్యక్రమాలు పూర్తి చేసి బీజావాపన చేశారు. ఆలయంలో జరిగే సకల దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా తుళ్లూరులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆంజనేయుని కృపకు పాత్రులయ్యారు. భాగ్యనగరంలోని పలు ఆలయాలు, వినాయక మంటపాలు గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ ఉత్సవాలతో పాటు అబిడ్స్ ఇస్కాన్లో జరిగిన విశేష ఆరాధనలు, మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన వివిధ దేవతామూర్తుల చిత్రకళా ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. మరి ఆ మనోహర ఆధ్యాత్మిక దృశ్యమాలికను మనము తిలకిద్దామా? పరివర్తన ఏకాదశిని పురస్కరించుకుని అబిడ్స్ ఇస్కాన్ మందిరంలో శ్రీ రాధాకృష్ణులకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ధవళవర్ణ శోభిత వస్త్రాలతో, వివిధ రకాల పూమాలికలతో, తులసి దళాలతో చూడ ముచ్చటగా అలంకరించిన శ్రీకృష్ణ భగవానులకు ఇదే ప్రాంగణంలో కొలువైన శ్రీ బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామి వార్లకు విశేష ఆరాధనలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఇక వివిధ ప్రాంతాల్లోని గణేష్ మండపాలలో గణనాథులను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. లాల్ దర్వాజా మండపంలో ఎర్రటి వర్ణంలో పట్టు వస్త్రాలను ధరించిన కుందన్ గణనాథుడు మనోహర రూపంతో ఆకట్టుకుంటున్నాడు. గౌలీపుర గణేశుడు పచ్చని ప్రకృతి ఒడిలో అందంగా ఒదిగిపోయి ఆహ్లాదకర దర్శనంతో భక్తులను ముగ్ధులను చేస్తున్నాడు. అదేవిధంగా బేగం బజార్లో ఏర్పాటు చేసిన మంటపంలో గణనాథుడు వామనావతారంలో త్రివిక్రముడిగా కొలువు తీరి పూజలు అందుకుంటున్నాడు. అలాగే అమ్మతో కలిసి పార్వతీ తనయుడు దుర్గామాత రూపంలో పక్షిరాజ్యం మయూర అలంకారంలో కూడా దర్శనమిస్తున్న లంబోదరుడి రూపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గచ్చిబౌలి ప్రాంతంలో ఐటీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన కంప్యూటర్ గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలుపుతూ ఈ వినాయకుడిని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులోని తిరుమల తిరుపతి దేవస్థానంల శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో ద్వారాతోరణ, ధ్వజ కుంభారాధన, మూలమంత్ర, గాయత్రి, పంచసూక్త హోమాలను ఆగమోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పణ చేశారు.
అనంతరం ఆలయంలోని మూలవర్లకు ఇతర పరివార దేవతామూర్తులకు సమర్పించిన పవిత్రాలకు విసర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవాలలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శ్రీరామాంజ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు వైభవంగా జరిగాయి. భగవద్ రామాంజుల సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ రామాంజుల వారి ఉత్సవాలకు ప్రత్యేక ఆరాధనలు చేశారు. అనంతరం విశ్వశాంతి హోమం, శ్రీ వైకుంఠ పార్శక హోమం, దివ్యాభిషేకం, అలంకారం, అర్చన, ప్రసాద నివేదనలను పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తమిళనాడులోని పలు ఆలయాలలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించాయి. నామక్కల్ జిల్లా కూనవేలం పట్టిపుదూరులో జరిగిన శ్రీ మహాగణపతి ఆలయ కుంభాభిషేకం, మన్నార్గుడిలోని వివిధ ఆలయాలలో జరిగిన ఉత్సవాలు, ఊరేగింపు దృశ్యాలను తిలకిద్దాం. మన్నార్గుడిలోని శ్రీ ఏళ్లై మారియమ్మన్ ఆలయంలో ఆవణి మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల పుష్పాలు, గాజులతో ప్రత్యేకంగా అలంకరించి విశేష ఆరాధనలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే సర్వాంగ శోభితంగా కొలువు తీరిన శ్రీ ఏళ్లై మారియమ్మన్ ఉత్సవమూర్తికి అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మన్నార్గుడి శ్రీ ముత్తు మారియమ్మన్ ఆలయంలో ములైపారి ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు ఊరేగింపుగా మొలకలెత్తిన నవధాన్యపు బుట్టలను ఆలయానికి తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఇలా చేస్తే తమ ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం. కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రేపటి నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. పురాతన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న దేవునికడప ఆలయాన్ని టీటీడీ విశేషంగా అభివృద్ధి చేసి ఉత్సవాలు, ఊరేగింపులను నిర్వహిస్తోంది. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుమల తొలి గడప దేవుని కడప. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన భక్తుల కోసం ఇక్కడ నిలవైనట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పూర్వం ఈ క్షేత్రం హనుమద్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కృపాచార్యులు దేశ పర్యటనలో భాగంగా ఇప్పటి దేవుని కడపలో ఒకరోజు విశ్రమించినట్టు తెలుస్తోంది. కృపాచార్యులు దేవుని కడపలోని శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహం ముందు కూర్చుని శ్రీవారిని స్మరిస్తూ ధ్యానం చేశారు. దీంతో శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాచార్యులకు సాక్షాత్కారమై తిరుమలకు వెళ్లి తనను దర్శించుకోలేని భక్తులు దేవుని కడపలో దర్శిస్తే సకల శుభాలు చేకూరుతాయని తెలియజేశారట. తదనంతరం కృపాచార్యులు ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. 13వ శతాబ్దంలో గర్భగుడిని నిర్మించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందిన దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి చేశారు. దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న ఈ ఆలయం 2006లో టీటీడీ పాలనా పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలతో దేవుని కడప ప్రసిద్ధ క్షేత్రంగా భక్తుల పూజలు అందుకుంటోంది. ప్రతి ఏటా భాద్రపద మాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ మంగళవారం సాయంత్రం దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఈ నెల 14వ తేదీ పవిత్ర ప్రతిష్ఠ, 15వ తేదీ పవిత్ర సమర్పణ, 16వ తేదీ జరిగే మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి జరిగిన సంతూర్ వాద్య కచేరీ వీణుల విందుగా సాగింది. ఉజ్జయినికి చెందిన వర్ష అగర్వాల్ బృందం హిందుస్థానీ సంగీతంలో ఎంతో ప్రాచుర్యమున్న సంతూర్ వాద్యాన్ని ఆలపించిన తీరు శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 31,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 203 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.